హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. నారాయణ కాలేజ్‌లో మరో ఆత్మహత్య కలకలం రేపింది. విద్యార్థి తనూష్ సూసైడ్ చేసుకొని చనిపోవడం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. అంటే చాలా కొంతకాలంగా కూడా చూస్తున్నాం. కొన్ని కాలేజెస్‌లో విద్యార్థులు ఈ విధంగా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. మరి ఇప్పుడు ఈ నారాయణ కాలేజ్‌లో తనూష్ అనే విద్యార్థి ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సో, ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడడానికి అక్కడ మా ప్రతినిధి తేజ కూడా ఉన్నాడు. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తనని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తేజ. అయితే ఇది ఆదిత్య పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోకొస్తుంది. అన్నాజీగూడ ఇది నారాయణ కాలేజ్. ఇంటర్మీడియేట్ చదువుతున్న ఎంపీసీ గ్రూప్‌కి చెందిన తనూష్ మోనాత్ నాయక్. ఇతనికి 16 సంవత్సరాలు. ఇతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అయితే దీని వెనక ప్రిన్సిపల్ గారి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు పేరెంట్స్. అంటే ప్రిన్సిపలే కారణం అతన్ని సూసైడ్ చేసుకొని చనిపోవడానికి. వాష్‌రూమ్‌లోకెళ్ళి అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇది సంఘటన మొత్తానికి నిన్న సాయంత్రం 4:30 ఆ టైంలో జరిగింది. వాష్‌రూమ్‌కెళ్ళిన తనూష్ ఎంతసేపటికి చూసినా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి తన తోటి స్నేహితులు ఒక్కసారి వెళ్లి చూస్తే తను అక్కడ ఉరివేసుకొని కనిపించాడు. వెంటనే కాలేజ్ యాజమాన్యం అతన్ని ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తరలించేలోపు అతను మృతి చెందినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం కాలేజ్ దగ్గర చూసుకుంటే చాలామంది పోలీసులైతే ఇక్కడ మోహరించారు. అంటే పేరెంట్స్ గానీ, విద్యార్థి సంఘ నాయకులు గానీ ఇక్కడికొచ్చి ఎటువంటి ఆందోళనలు చేపట్టకుండా ముందు జాగ్రత్తగానే దాదాపు ఇక్కడ ఈరోజు ఒక 100 మంది పోలీసులైతే ఉన్నారు. తనుష్ బాడీనైతే గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. పోస్ట్‌మార్టం కూడా జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఇంకా మరిన్ని విషయాలైతే బయటికి రావాల్సి ఉంది. అండ్ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. రీసెంట్‌గా మనం మియాపూర్‌లోనే ఇటువంటి సంఘటన చూసుకున్నాం. ముఖ్యంగా ఈ శ్రీ చైతన్య కాలేజ్, అలాగే నారాయణ కాలేజ్, ఈ 2 కాలేజీల్లో ఎక్కువగా విద్యార్థులకి ఎక్కువగా ఒత్తిడి ఉంటుందని కూడా చెప్తున్నారు. అండ్ మొన్నే ఒక సంఘటన కూడా జరిగింది. ప్రిన్సిపల్ దగ్గర నుంచి వేధింపులకి గురయ్యే కొంతమంది విద్యార్థినులు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా ప్రిన్సిపల్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇంకా పూర్తి విషయాలనేవి కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రిన్సిపల్‌ని అయితే అదుపులోకి తీసుకున్నట్టు చెప్తున్నారు. మరి అరెస్ట్ చేశారా లేదనేది ఇంకా బయటికి తెలియాల్సి ఉంది. నిన్న నైట్ మనం వీడియో వైరల్ అవుతుంది కదా తేజ. ప్రిన్సిపల్‌ని తరిమి తరిమి కొడుతున్న వీడియో అదంతా కూడా చూసాం. సో, ప్రిన్సిపల్‌ని పైనే ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి గదా! ఎందుకు ప్రిన్సిపల్ పైనే ఈ ఆరోపణలు చేస్తున్నారు? సాధారణంగా ఏ కాలేజీలో అయినా సరే విద్యార్థులు సరిగ్గా చదవకపోయినా, లేకపోతే వాళ్ళు అల్లరి చేసినా, క్లాస్ రూమ్‌లో కొంచెం ఓవర్ యాక్షన్ చేసినా ఏంటంటే టీచర్స్ వెంటనే వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ కార్పొరేట్ కాలేజ్‌లో గానీ, కార్పొరేట్ స్కూల్స్‌లో గానీ కొంచెం క్రమశిక్షణ ఎక్కువ ఉంటుందని చాలా సార్లు వింటూ ఉన్నాం. సో, అంటే ప్రిన్సిపల్ సరిగ్గా చదవట్లేదనో, లేకపోతే అల్లరి చేసాడనో కొంచెం మందలించవచ్చని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ ఆ చిన్నదానికి అతను సూసైడ్ చేసుకున్నాడా? లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా? వాళ్ళ స్నేహితుల దగ్గర నుంచి ఇంకేమైనా విషయాలు బయటకొస్తాయా? ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో, ఇప్పుడు అక్కడ అంటే ఉద్రిక్త పరిస్థితి ఏమన్నా ఉందా? నిన్న నైట్ మనం చూసిన విధంగా ఉందా? లేకుంటే ప్రశాంతమైన వాతావరణం ఏమన్నా కనిపిస్తుందా? ఎందుకంటే పోలీసులు ఉన్నారని నువ్వు చెప్తున్నావు గదా! మరి ఎందుకు మిగతా వాళ్ళని ప్రొటెస్ట్ చేయడానికి అనుమతించట్లేదు వాళ్ళని? రైట్. నిన్న చూసామంటే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే తనుష్ ఉన్నాడో వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక్కడికొచ్చి ప్రిన్సిపల్‌ని కాలర్ పట్టుకొని రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అయితే దీన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులంటే నెక్స్ట్ డే పెద్ద గొడవ జరగకుండా ముందు జాగ్రత్త తీసుకొని మొత్తానికి ఇక్కడ ఈరోజు దాదాపు 100 మంది పోలీసులు ఇక్కడికొచ్చి కాలేజ్ చుట్టూ మొత్తం కూడా మోహరించారు. సో, ఇప్పుడు మరి ఎవరిపైనన్నా అరెస్ట్ చేయడం గాని, చర్యలు తీసుకోవడం గాని పోలీసులేమన్నా చేసారా? అంటే ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందక్కడ? సో, అంటే ప్రిన్సిపల్‌ని అయితే అదుపులోకి తీసుకున్నారు. అలాగే కాలేజు తన క్లాస్ రూమ్‌కి సంబంధించిన కొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా? లేకపోతే కాలేజ్‌లోనే ఒత్తిడి ఉందా? ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోవాలి. వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? తన చిన్న వయసు 16 సంవత్సరాలు. అంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకున్నాడు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం తేజ, అంటే వరుసగా విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం చాలా కలకలం రేపుతుంది. చర్చనీయాంశంగా కూడా ఈ టాపిక్ మారిపోయింది. ఎందుకు స్టూడెంట్స్ ఈ విధంగా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు అని చెప్పేసి చిన్న వయసులో. అంటే దీనికి ఏం ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి? అంటే మేజర్‌గా కాలేజ్ వైపు నుంచే విమర్శలు రావడం చూస్తున్నాం కదా! నిజంగా కాలేజ్ యాజమాన్యం ఆ విధంగా ఉందా? కాలేజ్‌లో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయా అని చెప్పేసి నువ్వేం చెప్తావు తేజ? రైట్. అయితే చాలామంది పేరెంట్స్ కూడా ఎందుకంటే ఎక్కువగా ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్‌ని పిల్లల్ని జాయిన్ చేయించుకోవాలనుకుంటారంటే ఇక్కడ క్రమశిక్షణ ఉంటుంది. ఇక్కడ సరిగ్గా పాఠాలు చెప్తారు. అండ్ ఇందులో చదువుకున్న వాళ్ళకి మంచి ప్లేస్‌మెంట్స్ వస్తాయని కూడా ఎక్కువగా భావిస్తూ ఉంటారు. బట్
ఒత్తిడికి గురవడం వల్ల పిల్లలు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వాళ్ళ మానసిక పరిస్థితి కూడా సరిగ్గా ఉండదనే విషయాన్ని పేరెంట్స్ చాలామంది కూడా గ్రహించలేకపోతున్నారు. అండ్ ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు చాలా సంతోషంగానే జాయిన్ చేస్తారు. ఇక్కడ ఏదైనా చిన్న సమస్యొస్తే చాలా బాధపడుతున్నారు. అండ్ ముఖ్యంగా పేరెంట్స్‌కి దూరంగా ఉండడం, అందరిని మిస్ అవ్వడం. సో, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏంటంటే ఒంటరితనాన్ని ఫీల్ అయినప్పుడు ఇలా సూసైడ్ చేసుకోవడం గానీ, ఇట్లాంటి ఆలోచనలొస్తాయి. ఇది కూడా అలాగే జరిగిందనుకోవచ్చు. అండ్ తను అట్లా చేసుకోగానే అందరూ కూడా ప్రిన్సిపల్‌ని గాని, ఇక్కడున్న నారాయణ కాలేజ్ సంస్థని గాని దుమ్మెత్తిపోస్తున్నారు. అంటే ఆహ్, ఎంతవరకు కరెక్టు అనేది మాత్రం చెప్పలేం. ఎందుకంటే గురువు పాఠాలు మాత్రమే చెప్తాడు. పేరెంట్స్ మాత్రం ధైర్యం చెప్పాలి. ఒకవేళ ఇక్కడ ఎలాంటి సిట్యుయేషన్ జరిగినా తట్టుకునే ధైర్యాన్ని పేరెంట్స్ మాత్రమే ఇవ్వగలుగుతారు. అది చదువు చెప్పే గురువులు ఇవ్వలేరని చెప్పేసి నా అభిప్రాయం. తేజ, మరి ఇప్పుడు పోలీసులు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి వీరికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా చెప్పారా? ప్రెస్ మీట్ పెట్టబోతున్నారా? పోలీసుల వైపు నుంచి వాళ్ళ వర్షన్ ఏంటి? వాళ్ళేం చెప్తున్నారు? సో, ఇంకా పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ బయటికి రావాలి. వచ్చిన తర్వాత పోలీసులు దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎందుకు జరిగింది? దేని గురించి జరిగింది? ఇది ఖచ్చితంగా బయటికి చెప్పే అవకాశం ఉంది. అండ్ మనం చూస్తున్నాం కాబట్టి పోలీసులు కూడా ఏం చెప్తారు? ఒత్తిడి తట్టుకోలేకే చనిపోయాడని చెప్తారు. ఇది రోజుకొక న్యూస్ వస్తుంది. కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు. మొత్తం ఓవరాల్ ఇండియా చూసుకున్నా ఈ 16-20 ఇయర్స్‌లో ఉన్న వాళ్ళు, డిగ్రీ చదువుతున్న లేక ఇంటర్ చదువుతున్న వాళ్ళు, 10th క్లాస్ చదువుకుంటున్న వాళ్ళు ఈ ఒత్తిడి తట్టుకోలేకే చనిపోతున్నారు అని చెప్తున్నారు. బట్ ఈ ఫోన్ ఇవ్వడం వల్ల, ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు పర్సన్స్. సో, ఇది గమనించుకోవాలి పేరెంట్స్ కూడా. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఇక్కడున్న టీచర్స్ మీదకి గానీ, లేకపోతే సార్స్ మీదకి గానీ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో, వాళ్ళు కూడా ఒకసారి గమనించుకోవాలి అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం ఉంది. ఓకే తేజ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ తేజ. థ్యాంక్ యూ. సో, ఇది మరి విద్యార్థి తనుష్ 16 ఏళ్ల వయసులోనే సూసైడ్ చేసుకొని చనిపోవడం నిజంగా అందరినీ కూడా కలిచివేసింది. ఈ మధ్య కాలంలో విద్యార్థుల సూసైడ్స్ అన్నీ కూడా అంటే ఎందుకు వీళ్ళు చేసుకుంటున్నారు అనేది ఒకటి చర్చగా కూడా మారిపోయింది. ఎవరికి కూడా అర్థం అవ్వట్లేదు. అంటే కాలేజ్ వ్యవస్థలు ఆ విధంగా మారిపోయా? లేకుంటే వీళ్ళకి పర్సనల్‌గా ఏమన్నా వ్యక్తిగతంగా ఏమన్నా ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఎదుర్కొని ఈ విధంగా చేసుకుంటున్నా అన్నది కూడా ఒక సస్పెన్స్, ఒక మిస్టరీగానే ఉండిపోయింది. సో, ఇప్పుడు తనుష్ విషయంలో జరిగింది ఇది. అంటే కాలేజ్ యాజమాన్యం తనపై ఒత్తిడి పెట్టింది. అందుకే సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి కూడా ఆరోపించడం చూస్తున్నాం. సో, ఏదేమైనా